హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను మా పిల్లల లంచ్ బాక్సెస్ ఇంకా స్నాక్ బాక్సెస్ స్పూన్స్ ఫోక్స్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆర్గనైజ్ అంటే మార్నింగ్ మనం లంచ్ బాక్స్ పెట్టాలన్నా స్నాక్ బాక్స్ పెట్టాలన్నా ఈజీగా కన్వీనియంట్గా స్ట్రెస్ లేకుండా ఈజీగా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటూ మనం మార్నింగ్ టైం సేవ్ అవుద్దో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవేమో స్నాక్ బాక్స్ అండి, అవేమో లంచ్ బాక్సెస్. ఇంకా స్నాక్ బాక్సెస్ ఇంకా లంచ్ బాక్సెస్ మనం ఒకే చోట ఇలా పెట్టేసి స్పూన్స్ ఫోక్స్ ఇంకా బాటిల్స్ ఇంకా నాప్కిన్స్ హ్యాండ్ కీస్ వాళ్ళకి కావాల్సినవి అవే కదండి. ఇలా అరేంజ్ చేసేసుకున్నాం అనుకో మనం ఏది మర్చిపోకుండా బ్యాగ్లో అనేది పెట్టేయచ్చు అనమాట. ఇది నా దగ్గర వేస్ట్గా ఉంటే ఒక బాక్స్ అందులో పెట్టానమాట. అంటే వేస్ట్గా అంటే మూత లేదని ఇలా అరేంజ్ చేశాను. మీ దగ్గర కూడా అలాంటిది ఏమన్నా ఉంటే అలా అరేంజ్ చేసుకోండి. అలా లేకపోతే కనుక కొంచెం పెద్దది ఇలాంటి బాస్కెట్ మార్కెట్లో 10 or 20 రూపీస్కి వచ్చేస్తున్నాయండి. ఇలాంటితో బాస్కెట్ తీసుకుని అందులో నాప్కిన్స్ హ్యాండ్ కీస్ అందులో అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. దగ్గరగా అన్నీ ఒక చోటే పెట్టుకుంటే కిచెన్లోనే మనం ఏది మర్చిపోకుండా అన్ని బాక్స్లో పెట్టేయచ్చు అన్నమాట. స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ ఇంకా ఏమీ మర్చిపోకుండా స్కూల్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్లో కానీ అన్నీ మర్చిపోకుండా ఈజీగా పెట్టేయచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే మార్నింగ్ మనకి స్ట్రెస్ ఉండదు. అయ్యో నాప్కిన్ పెట్టామా, లేకపోతే అయ్యో హ్యాండ్కి పెట్టామా, స్పూన్స్ పెట్టామా, స్నాక్ బాక్స్లో ఫోర్క్స్ పెట్టామా అని భయం ఉండదు, టెన్షన్ ఉండదు. అయ్యి పాపం వాళ్ళు ఏం పెట్టకపోయినా మనకి చెప్పలేరు కదా. చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్పలేరు. కొంచెం పెద్దవాళ్ళు అయితే చూసుకుంటారు, కానీ చిన్నపిల్లలు మనం ఏం పెడితే పట్టుకెళ్ళిపోతారు పాపం. అక్కడికి వెళ్ళాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా సఫర్ అవుతారు పాపం. చెప్పరు, వచ్చాక చెప్తారు కానీ మనం ఏం చేయలేంగా. అందుకని ఇలా ఒక చోట అన్నీ అరేంజ్ చేసేసుకుంటే ఈజీగా మనం ఏది ఒక్కటి కూడా మర్చిపోకుండా ఈజీగా అన్నీ పెట్టేసేయచ్చు. ఆ సెల్ఫ్ కిందనే గ్రాసరీ బాస్కెట్ వచ్చిందండి. అది మనం అస్తమానం వాడను అని చెప్పేసి ఇలా దాంట్లో నేను లంచ్ బ్యాగ్స్ పెట్టానమాట. ఈ బ్యాగ్స్ ఆ కిందే ఉంటే ఈజీగా తీసుకోవచ్చు కదా. మార్నింగ్ అంటే హడావిడిలో ఉంటాము, ఈజీగా తీసుకోవచ్చు. నేను అలా అరేంజ్ చేశాను. ఈ బాస్కెట్లో వచ్చేసి ఎక్స్ట్రా లంచ్ బాక్సెస్ ఇంకా స్నాక్ బాక్సెస్ ఇంకా వాటర్ బాటిల్స్ పెట్టాను. అవి ఎందుకు అంటే మనం ఎప్పుడన్నా బయటకు వెళ్తాము, ఈవినింగ్ వచ్చినప్పుడు లేట్ అవుద్ది, అప్పుడు మనం బాక్సెస్ క్లీన్ చేయము. అవి మార్నింగ్ హడావిడిగా సరిగ్గా క్లీన్ చేసామో కూడా లేదు తెలియకుండా పెట్టేయడం కన్నా ఇలా ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఎక్స్ట్రా పెట్టాను. అలాగా ఇవి మా పాల బాటిల్స్ అండి. ఇవి అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇవ్వడానికి ఈజీగా కన్వీనియంట్గా పెట్టాను. ఇందులో ఈ గ్రీన్ టీ బాక్స్ ఒకటి తప్ప మిగిలినవన్నీ ఈ సెల్ఫ్లో అన్నీ మా పిల్లలవే ఉంటాయి. ఇందులో వుడెన్ లెటర్స్ ఇంకా మ్యాగ్నెట్ లెటర్స్, పెన్సిల్స్ ఇంకా క్రయాన్స్, స్లేట్ పెన్సిల్స్ అన్నీ ఈ సెల్ఫ్లో పెడతాను అనమాట. అంటే మార్నింగ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. పిల్లలకి బాక్స్లో పెట్టాలి అన్నా సరే నేను బాక్స్లో పెట్టక్కర్లేదు, కానీ కిచెన్లో పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మనం ఈజీగా తీసి ఇవ్వచ్చు కదా అని అలా అరేంజ్ చేసుకున్నాను. ఇదే అండి నేను చేసిన వీడియోలు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తాం.